ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో E1 ఎర్రర్ వచ్చింది. ఈ E1 ఎర్రర్ అంటే ఏంటంటే ఫిల్టర్లో వేస్ట్ అక్యుములేషన్ అవ్వడం లేదా ప్రెషర్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఈ E1 ఎర్రర్ వస్తుంది. ఈ బయట ఫిల్టర్ డ్రైయర్ని ఓపెన్ చేసుకొని వేస్ట్ని మొత్తం క్లీన్ చేసుకున్నాము. తర్వాత కొంచెం లోపల వాటర్ వేపర్ కూడా ఉంది, దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాము. అయితే మనం RISలలో కానీ ఇంకేదైనా ఆక్వాకల్చర్లో యూజ్ చేసే ఆక్సిజన్ డివైజెస్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ మెకానిజం ఏంటంటే ఫస్ట్ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని ఎయిర్ కంప్రెసర్ తీసుకుంటుంది. అక్కడ నుండి హాట్ ఎయిర్ అనేది కండెన్సర్ నుంచి రిఫ్రిజిరేటర్ డ్రైయర్ ద్వారా డ్రై అవుతుంది ఎయిర్. అక్కడ నుండి ఎయిర్ అనేది మనకు ఫిల్టర్ డ్రైయర్ ద్వారా వేస్ట్ అనేది మొత్తం క్లీన్ చేసుకొని అక్కడ నుండి జియోలైట్ బార్స్కి వెళ్తుంది. ఈ జియోలైట్ బార్స్లోనే ఆక్సిజన్, నైట్రోజన్ అనేది సపరేట్ చేయబడి ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకు బయటకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ ప్యూర్ ఆక్సిజన్ని మనము వాటర్లో మిక్స్ చేయడానికి ఆక్సిజన్ ట్రాన్స్ఫరింగ్ డివైజెస్ని యూజ్ చేసుకుంటాము. ఐదర్ ఆక్సిజన్ కోన్స్ ఆర్ నానో బబుల్ జనరేటర్స్. ఈ ఆక్సిజన్ ట్రాన్స్ఫరింగ్ డివైజెస్కి ఒక్కో రకంగా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ ఎఫిషియన్సీస్ అనేటివి ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.